మీనాక్షి టాక్స్లో మీ వ్యాపార ప్రకటనలు ప్రమోషన్ల కోసము ఈ నెంబర్కు సంప్రదించండి. ఈరోజు కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం తగ్గించుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అలాగే కొంతమందికి షుగర్ వ్యాధి లేకున్నా కూడా కాళ్ళు చేతుల మధ్యలో తిమ్మిర్లు రావడం, ఊరికైనా తిమ్మిర్లు వస్తున్నాయి అని అంటూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం పోవాలి అని అంటే ఏం చేయాలి, మనం ఏ విధంగా చేయడం వల్ల ఈ తిమ్మిర్ల ప్రాబ్లం అనేది పోతుంది అనేది తెలుసుకోబోతున్నాం. అలాగే మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల మీకు తక్కువ ప్రైస్కే ఎక్కువ వస్తువులు వస్తాయి. కాబట్టి వెళ్ళి షాపింగ్ చేయండి, హ్యాపీగా ఉండండి. అలాగే ఈ తిమ్మిర్ల ప్రాబ్లం పోవడం కోసము మనం చేయాల్సిన పనులు మనం ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే తిమ్మిర్ల ప్రాబ్లం పోవాలి అని అంటే ఒక 2 స్పూన్స్ నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకొని బాగా వేయించి పక్కన పెట్టి అందులో కొంచెం 2 స్పూన్ల గుమ్మడి గింజల పప్పు తీసుకొని కొంచెం వేడి చేసి పక్కన పెట్టుకొని, అలాగే బాదం కూడా ఒక 10 తీసుకొని కొంచెం వేడి చేసి పక్కన పెట్టి ఈ 3 కలిపి పొడి చేయాలి మిక్సీలో వేసి. ఆ పొడిని పక్క పెట్టి స్కిమ్డ్ మిల్క్ అంటే వెన్న మొత్తం తీసేసిన మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ను బాగా వేడి చేసి ఆ పాలల్లో ఈ మనం మిక్సీ పట్టిన పొడి ఉంది కదా, నువ్వులు, బాదాము, గుమ్మడి గింజల పప్పు, ఇవి 3 కలిపిన పొడిని మనం ఈ పాలల్లో వేసుకొని మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్, మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం కూడా తాగండి. ఇలా తాగడం వల్ల తిమ్మిర్ల ప్రాబ్లం అనేది 2-3 రోజుల్లోనే తగ్గుతుంది మీకు. కాబట్టి ఈ తిమ్మిర్ల ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, మీ ప్రాబ్లం మొత్తం పోతుంది. అసలు తిమ్మిర్లు అనేవి రాకుండా ఉంటాయి ఇలా ట్రై చేయడం వల్ల, ఇలా తాగడం వల్ల, ఈ పాలు తాగడం వల్ల. పాలల్లో డైలీ 1 స్పూను మంచిగా పెద్ద స్పూనే వేసుకొని తాగండి, మీకు తిమ్మిర్ల ప్రాబ్లం మొత్తం పోతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ ప్రాబ్లం మొత్తం పోయి మీరు హెల్తీగా ఉంటారు. చూశారు కదా, తిమ్మిర్ల ప్రాబ్లం పోవాలంటే ఏ విధంగా చేయాలనేది. అలా చేయండి, మీ తిమ్మిర్ల ప్రాబ్లం మొత్తం పోయి మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఇలా డైలీ చేయడం వల్ల ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మన ఛానల్లో వస్తున్న వీడియో చూడడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీకు మంచి ఖర్చు లేకుండానే మీకు హెల్తీగా ఉండడం ఎలా అనేది ఈ వీడియోలలో చూడడం మీకు కలుగుతుంది. కాబట్టి డైలీ ఫాలో కావండి ఛానల్ని, మీకు మంచి మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాయి వీడియోస్. కాబట్టి డైలీ చూడండి, మీరు హెల్తీగా ఉంటారు. ఈ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరం. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు, నమస్తే. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.